కంచెలపాలెం పోలీసుల యొక్క ఖ్యాతి రాష్ట్రం దాటి దేశం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంది. అంటే మీ స్వామి భక్తి నిరూపించుకోవటానికి, మీడియా గొంతు నొక్కటానికి ఇవాళ ఏ ఛానల్స్ అయితే జరిగిన వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టి మీ దుర్మార్గాలు, మీ దాళ్లు, మీ అమానుషాలు, ఎన్నికల అనంతరం హింసని అంతా ఎప్పటికప్పుడు తెలియజేసినందుకు కక్షగట్టి సిఎస్ ఆధ్వర్యంలో, చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇవాళ కంచెలపాలెం పోలీస్ స్టేషన్ సంబంధిత అధికారులు, డీసీపీ సత్యబాబు, నీ పాత్ర చాలా అత్యుత్సాహంగా ఉంది. అక్కడ డీసీపీ పాత్ర కూడా, అక్కడ పోటీ చేసిన అభ్యర్థి మాట విని ఇవన్నీ డీసీపీ సత్యబాబు ఆధ్వర్యంలో ఇవాళ మీడియా స్వేచ్ఛ మీద దాడి చేస్తూ నువ్వు అడ్డగోలుగా ఎఫ్ఐఆర్ కట్టావంటే దీని మీద ఇమీడియట్గా సిట్ దృష్టి పెట్టాలి, ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి దీని మీద కంప్లైంట్ కూడా ఇస్తాం. ఎలక్షన్ కమిషన్ స్పందించాలి, సిట్ దీని మీద దృష్టి పెట్టాలి, డీజీపీ దీని మీద వివరణ ఇవ్వాలి. ఇది కంప్లీట్గా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరుగుతుంది. సిఎస్ జవహర్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. ఈరోజు కూడా డీజీపీ అధికారం నడుస్తున్నట్టు మాకు కనపట్టలేదు. తాడేపల్లి కొంప ప్యాలెస్ నుంచి కానీ ఎక్కడైతే ఇక్కడి నుంచి రిలీవ్ అయిన అధికారులు ధనంజయ రెడ్డి, ముఖ్యమంత్రి సెక్రటరీ, అదేవిధంగా ఆంజనేయులు, ఇంటెలిజెన్స్, ఈ తీసేసిన తహసీల్దారులంతా కలిసి రఘురామరెడ్డి కావచ్చు, ఆంజనేయులు కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ల డైరెక్షన్లోనే ఎన్నికల అనంతరం హింస జరిగిన 3 ప్రాంతాలు కూడా, అటు పల్నాడు కావచ్చు, నరసరావుపేట కావచ్చు, అదేవిధంగా తాడిపత్రి కావచ్చు, అదేవిధంగా మాచర్ల కావచ్చు, ఈ సంఘటనలన్నీ కూడా ఎన్నికల అనంతరం జరిగిన హింసకి కారణం ఎక్కడైతే అధికారుల మార్పిడి జరిగిందో ఇది కావాలని చేసిన వైసీపీ నాయకుల కుట్ర, కుతంత్రం, దుర్మార్గాలు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర దగ్గర నుంచి లేదా 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో ఏ సంఘటన జరిగినా మీడియా, ఈనాడు కావచ్చు, ఈటీవీ కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, అందరూ కూడా ట్రాన్స్పరెంట్గా జరిగినట్టు చూపించడం వాళ్ళ బాధ్యత, చూపించారు. కానీ ఈ విధంగా మహిళలు, వాళ్ళ మీద జరిగిన దాడి, వాళ్ళ తలలో పగిన విధానం, వాళ్ళ కారిన రక్తం, చిందిన రక్తం అన్నీ కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంటే ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి ప్రెస్ మీట్ని లైవ్లో చూపించారని ఇవాళ మీరు మీడియా మీద, ప్రధాన మీడియా మీద, ఈనాడు మీద, ఈటీవీ మీద, ఏబిఎన్ మీద